నల్గొండ పట్టణంలో మరో చిన్నపిల్లల హాస్పిటల్ ప్రారంభం కావడం సంతోషదాయకమని నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ అన్నారు. చిన్నపిల్లలకు నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆకాంక్షించారు. నల్గొండ పట్టణం విద్యానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అరుష్ పిల్లల హాస్పిటల్ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్యతో కలిసి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ చిన్నపిల్లల వైద్య నిపుణిగా డాక్టర్ నాగరాజు ఎంతో కాలంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందజేస్తున్నారని, ఆయన ఆధ్వర్యంలో కొత్తగా అరుష్ హాస్పిటల్ ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు. మిగతా వారితో పోలిస్తే చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించడం ఎంతో కష్టతరమైన పని అని, పిల్లల సమస్యలు తల్లిదండ్రులకు కూడా అర్థం కావని, అలాంటి పరిస్థితుల్లో వారికి చికిత్స అందించడం ఎంతో కష్టతరంగా ఉంటుందని, దీనిని డాక్టర్ నాగరాజు సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. ఆసుపత్రిని సేవా దృక్పథంతో నడిపిస్తూ ప్రజల ఆధారాభిమానాలు చూరగొనాలని కోరారు. అరుష్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ నిమ్మనగోటి నాగరాజు మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసి తమకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, డాక్టర్ సుధాకర్, డాక్టర్ సంతోష్, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ అనిల్, బొడ్డుపల్లి రమేష్, ఆమంచి రాజలింగం, ఏడుకొండల వెంకటేశ్వర్లు, నిమ్మనగోటి వెంకటరమణ, డాక్టర్ నాగరాజు కుటుంబ సభ్యులు, నవనీత, నిమ్మనగోటి వీరయ్య, ముత్తమ్మ, హాస్పిటల్స్ సిబ్బంది, కొండా సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ విద్యానగర్ నందు ఆరుష్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి డాక్టర్ నాగరాజు గారు డాక్టర్గా వ్యవహరిస్తున్నారు. వారు పీడియాట్రిషియన్. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ సర్వీస్ చేస్తూ ఈవినింగ్ టైంలో క్లినిక్ లాగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే పిల్లలకు ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వెంటనే అందుబాటులో ఉండి సేవ చేయడానికి వారు పూనుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్తో పాటు గవర్నమెంట్లో కూడా ఎవరైతే పిల్లలు, ఎందుకంటే పేద ప్రజలు ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు కాబట్టిగా, ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళు నోరు ఉండదు, వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టిగా చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళను మీరే వారి యొక్క బాధలను, ఇబ్బందులను గమనించి, ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు, ఒక డాక్టర్కి తప్పితే పిల్లల బాధ అనేది ఎవరికి అర్థం కాదు. కాబట్టి పిల్లలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేద పిల్లలకు ఏ ఇబ్బంది కలగకుండా ఎస్ఎన్సియులో సేవలు అందియాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా లోకల్గా కూడా మీ దగ్గరికి వచ్చే చిన్నపిల్లల తల్లిదండ్రులను కూడా ఆదరించి వారి పిల్లల యొక్క దీర్ఘకాలిక రోగాలను కానివ్వండి, ఏమన్నా సమస్యలు ఉంటే పరిష్కరించి మంచి చికిత్సను అందించాలని చెప్పేసి, అందుబాటులో వారికి తక్కువ ధరలో వైద్యాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి డాక్టర్ నాగరాజు గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు మా యొక్క విద్యానగర్ కాలనీలో ఒక మంచి రోజు. ఎందుకంటే ఈరోజు మంచి ప్రతిభ ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ మా కాలనీకి దొరకడం రావడం అదృష్టం. మరి వారు నాగరాజు గారు ఆరుష్ క్లినిక్ ఈరోజు మరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మనందరినీ ఇన్వైట్ చేయడం, మా వైస్ చైర్మన్ గారు, మా కాలనీవాసులు అందరూ రావడం, మరి మా కాలనీవాసులకు ఒక అదృష్టంగా చెప్పుకోవాలి. చిన్నపిల్లలకు అందరికీ చూడడానికి మరి మీ ఇంత మంచి ప్రతిభ డాక్టర్ మాకు దొరకడము, మరి మేము అందరూ వారిని కూడా ప్రోత్సహిస్తాము. మిగతా అందరికీ కూడా మీకు చెప్పేది ఏంటంటే, ఇది మల్లు స్వరాజ్యం గారి ఇంట్లో ఈ యొక్క హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తప్పగా మీరు యొక్క హాస్పిటల్కు చేసి మరి వారి యొక్క డాక్టర్ యొక్క సలహాలు స్వీకరించి మీ యొక్క అబ్బాయిలకు అందరూ స్వీకరించాలని కోరుకుంటూ, మరి ఇంత మంచి హాస్పిటల్ ఏర్పరిచినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి స్థానిక విద్యానగర్ కాలనీలో ఆరుష్ అనే చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ అండ్ వైస్ చైర్మన్ ఆఫ్ నల్గొండ అబ్బకోని రమేష్ గారు రావటం, అలాగే సీనియర్ డాక్టర్లు డాక్టర్ సుధాకర్ గారు, డాక్టర్ అనితారాణి, డాక్టర్ రితేష్, ఇంకా ప్రముఖులు కూడా వచ్చేసి ఈ యొక్క హాస్పిటల్ను గ్రేస్ చేశారు. అలాగే ఐఎంఏ ప్రెసిడెంట్ యాదయ్య గారు కూడా వచ్చేసి తన కాలుని
మరి ఎందుకంటే తను ఏదైతే ఎన్ఐసియు ఎస్సీ అని చేశారో అదే హాస్పిటల్ అదే స్థానంలో మరి నాగరాజు గారు డాక్టర్ నాగరాజు గారు ఇతను కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అదే డిపార్ట్మెంట్లో చేస్తున్నారు కాబట్టి డాక్టర్ యాదయ్య గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. మరి ఇక్కడ విద్యానగర్ కాలంలో అనేక హాస్పిటల్స్ వస్తున్న ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఆరుష్ అనే చిల్డ్రన్ హాస్పిటల్ కూడా రావటం నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఒక మంచి దవాఖానగా ఇది కూడా అభివృద్ధి చెందాలని, ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే అత్యాధునిక పరికరాలు కూడా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడే పుట్టిన పిల్లలకు అనారోగ్య కారణాలు ఎన్నో వస్తుంటాయి. వాటిని మరి త్వరితగతిన గుర్తించి వారు ప్రాణం పోసుకొని మంచి పౌరులుగా తీర్చిదిద్దే దశలో కూడా మరి డాక్టర్ నాగరాజు గారికి ఆ జ్ఞానాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని, ఎందుకంటే సీనియర్స్ ఉంటారు ఎప్పుడు డాక్టర్ సుధాకర్ సార్ లాంటి సీనియర్స్ దగ్గర ఎప్పుడు కూడా సజెషన్ తీసుకుంటూ మరి ఎప్పటికప్పుడు కూడా నీ నాలెడ్జ్ని కూడా అప్డేట్ చేసుకుంటూ నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి పేద పిల్లలు అనుకోండి, చిన్నారి పిల్లలకు పసిపిల్లలకు కూడా ప్రాణం పోసే విధంగా మీ వైద్య వృత్తినే దైవంగా భావించి ఇక నుంచి మీరు అభివృద్ధి చెందాలని చెప్పేసి మరి నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా మాకు మరి ఈ హాస్పిటల్కి వచ్చే అవకాశం మాకు కల్పించి మాట్లాడే అవకాశాన్ని కూడా ఇచ్చారు కాబట్టి మరొక్కసారి నాగరాజు గారికి, వారి దంపతులకు, వారి కుటుంబీకులు, ముఖ్యంగా సంతోష్ వాళ్ళ బావగారు వాళ్ళందరికీ కూడా నేను పేరున అభినందనలో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈరోజు డాక్టర్ నాగరాజు గారు ఆరుష్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇనాగరేషన్కి విచ్చేసి ఇక్కడున్న ఫెసిలిటీస్ అవి చూసి ముగ్ధున్నాయాము. మనకి చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ నియోనేటల్ సెటప్లో కేర్ ఇప్పుడిప్పుడే మనకి నల్గొండలో అభివృద్ధి చెందుతోంది. దాంట్లో ఆయన వార్మర్స్, తర్వాత సిపాప్ మెషిన్, సో ఇటువంటివన్నీ పెట్టి ఆల్రెడీ నల్గొండ మెడికల్లీ చాలా ఎదుగుతోంది. దాంట్లో పిల్లల విభాగంలో కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఎన్ఐసియు అంటాం, ఎన్ఐసియు కేర్లో ఆయన అనుభవాన్ని గడించి సరే తనకు తోచినంతలో ఇక్కడ ప్రాక్టీస్కి అది ఎస్టాబ్లిష్ చేసే సందర్భంలో వీ ఆల్ విష్డ్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ మా సహాయ సహకారాలు ఆల్వేస్ ఉంటాయి. వాళ్ళ సర్వీసెస్ని నల్గొండ ప్రజలు వినియోగించుకొని లాభం పొందాలంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగరాజు, పీడియాట్రిషియన్. ఈరోజు ఆరుష్ చిల్డ్రన్ హాస్పిటల్ విద్యానగర్ కాలనీలో ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ దామోదర్ యాదయ్య గారు అండ్ డాక్టర్ పుల్లారావు గారు అండ్ డాక్టర్ సుధాకర్ రావు గారు ఇట్టి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వీరితో పాటు ప్రముఖ డాక్టర్లు అందరూ రావడం జరిగింది. మా యొక్క కుటుంబ సభ్యులు అండ్ బంధుమిత్రుల సమక్షంలో ఓపెనింగ్ జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా అబ్బగోని రమేష్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు అటెండ్ కావడం జరిగింది. సో ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలకు, మా యొక్క కుటుంబ సభ్యులకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు సంతోష్ కుమార్. ఈరోజు మా బావగారైన డాక్టర్ నాగరాజు నిమ్మనగోటి ఎండి పీడియాట్రిషియన్ వారి యొక్క హాస్పిటల్ ఆరుష్ చిల్డ్రన్ హాస్పిటల్ ఈరోజు ప్రారంభమైంది విద్యానగర్ నందు. దీనికి విచ్చేసిన మాజీ వైస్ చైర్మన్ అబ్బగోర్ రమేష్ గారికి, మరియు ప్రముఖ డాక్టర్ పుల్లారావు సార్ గారికి, మరియు దామర్ యాదయ్య సార్ గారికి, వినోద్ కుమార్ సార్ గారికి, ఇమానుయల్ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఐసి వైద్య సేవల్ని కానీ, పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్స్, అన్ని రకాల వైద్య సేవల్ని జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోగలని మనవి చేస్తున్నాను.